ఎక్కడదే తల్లి? నాకన్నా నానంట వెళ్ళి పొలం మీద తెచ్చుకున్నాను మా అమ్మ. ఇంకొక ఇంట తెచ్చుకో, రొట్టె కాల్చి పెడతానమ్మా నీకు. కాయ తెచ్చాం మా అమ్మ. సరే. మా మనవడు పని పెట్టాడండి, తాటికాయలు తెచ్చుకున్నాడు, రొట్టెలు కాల్చి పెట్టమన్నాడు. రొట్టెలు కాల్చి పెడదామని చేస్తున్నాను. దీంట్లో కావాల్సిన సరుకులు తర్వాత చూపిస్తాను. ఇది గట్ట తీసుకోవాలి, ముసికిలు ఇట్ట ముసికిలు తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ తయారు చేసుకోవాలండి. మన ఇంట్లో ఉన్న బియ్యంతోనైనా తయారు చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి. ఇప్పుడు 2 కప్పులు రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఎక్కువ నానిన బాధ లేదు, కానీ తక్కువ నానకూడదు. రొట్టె సరిగ్గా రాదు, ఇరిగిపోతుంది. చక్క తడి పొడిగా నానబెట్టుకోవాలి. ఎక్కువగా తడి చేసుకోకూడదు, పొడి పొడిగా ఉండాలి. తడి పొడిగా ఉండట్టుండి నానబెట్టుకోవాలి. ఇట్లా తోలు తీసుకోవాలి. తోలు తీసుకొని బారకువే కూడా తోలు ఉండకోకుండా చక్క తీయమ్మా. నలుపు అనేది ఉండగా, నలుపు అనేది లేకుండా చక్కగా ఈ పొర అంతా తీసేసి. ఇదే నేను తీసిస్తాను, ఉండు. ఇతను మనం చూపిస్తేనే కానీ తెలిసేది. అదిగానమ్మా బెల్లము కప్పున్నర వచ్చేటట్టు తురుము. మా బారకవే సన్నగా రావాలి. సరిపోద్ది, గడ్డ రాకుండా సన్నగా. కప్పున్నర తురిమినాక యాలక్కాయలు మెత్తగా నలగొట్టు మళ్ళీ చిత్రమ్మా. రవ్వ నానింది, పిండి కలుపుకున్నాం చూడండి. 2 కప్పులు రవ్వ నానబెట్టుకున్నాం కదా, 3 కప్పులు గుజ్జు కలుపుకోవాలి. అరగంట అన్నాం కదా, ఇంకొంచెం 2 నిమిషాలు ఎక్కువ నానినా పర్వాలా, బాగుంటుంది. ఇది రొట్టెల్లో వచ్చింది చక్కగా. ఇట్లా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ రవ్వను గుజ్జు మెత్తగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1 అరకప్పు కొబ్బరి వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఇట్లా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కప్పున్నర బెల్లం అన్నాం కదా, ఈ కప్పున్నర బెల్లం ఇప్పుడు కలుపుకోవాలి. చిప్పుకొని
చక్కగా కలుపుకోవాలి. అప్పుడు రవ్వ, గుజ్జు, కొబ్బరి, బెల్లం చక్కగా కలిసిపోద్ది. చక్కగా ఇడకుండా రొట్టె వచ్చిద్ది అనమాట. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న యాలక్కాయ పొడిని కూడా వేసుకోవాలి. చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది. రొట్టె కాల్చుకుందాం రండి. కొంచెం నూనె పోసుకోవాలి. మూత పెట్టుకుంటే రొట్టె చక్కగా కాలిద్ది. రొట్టె కాలిందో లేదో గెరెటితో ఒకసారి చూసుకొని వేరే పెనం సహాయంతో ఇలా తిరగేసుకోవాలి. గెరెటితో తిప్పాలంటే ఈ తాటి రొట్టె రాదండి. దీపు రామ్మా, రొట్టె అయిపోయింది, చేసా. చేతులు కడుక్కురా, చల్లారిపోయిందిలమ్మా, తిను. మామ కోసి మామ కోసిస్తామండి. అమ్మ సూపర్ ఉంది. బాగుందా? చల్లారి నాకు తింటేనే బాగుంటుందమ్మా. ఉడుకు మీద తింటే చేదు వచ్చిద్ది. అందుకని ఇందాక నుంచి నువ్వు అడిగినా నేను పెట్టలా, చేదు వచ్చిద్దని. ఇప్పుడు చల్లారిపోయింది. బాగుండలా? తాటికాయలు తెచ్చుకున్నాడు, పండు తాటికాయలు. రొట్టె చేసి పెట్టి మా అమ్మ అన్నాడు, అందుకని రొట్టె చేసి పెట్టా, తింటున్నాడు. దయ్యా చిన్న, నువ్వు కూడా తిందుదా? మొక్క తీయమా, చాలు. అది తింటాడులే పిల్లడు. చాలు. పొద్దున కాయలు తెచ్చుకున్నాడు, రొట్టె చేసి పెట్టి మా అమ్మ అని గోల్ చేస్తుంటే చేసి పెట్టేప్పుడు పెట్టాడు ఎవరు పొద్దునకి వచ్చాడు. మాత్రం అదిపోయిందా, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూశారు కదా మా అమ్మగారు ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తాటికాయలు కూడా సీజనల్ ఫుడ్ అండి. ప్రతి సీజన్ లో వచ్చే ఫ్రూట్ ని ఖచ్చితంగా మన దానికి సంబంధించి ఆ రెసిపీ చేసుకుని తినడం అనేది చాలా ఉత్తమం అండి. ఇదనే కాదు, ఏ ఫ్రూట్ ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్ లో తినాలండి. మనం అది తింటేనే మనకు సంబంధించి మన ఆరోగ్యానికి సంబంధించి ఏవైతే ఉంటాయో పోషక విలువలు ఖచ్చితంగా మన శరీరానికి పొందుతాయి. అదే విధంగా మీరు ఈ పిల్లలకి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ తో ఆ సీజన్ లో ఏ విధంగా రెసిపీ చేసుకోవాలో చూసుకుని అదే విధంగా మీ పిల్లలు చేసి పెట్టండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.